రావట్లేదు అంటే జస్ట్ స్కిప్ ద క్వశ్చన్, గో ద నెక్స్ట్ క్వశ్చన్. అర్థమవుతుందా? ఎగ్జామ్ సెంటర్లో ప్రయోగాలు చేయకండి. ఈడకేంటి ప్రయోగాలు కావాల్సి కదా, ఏది ఇళ్ళల్లో కూర్చుంటారు అప్పుడప్పుడు. మీకు మొన్న కూడా చెప్పిన, మీకు వీలుంటే మీరే ఇమాజిన్ చేసుకుంటూ కొన్ని క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రాక్టీస్ అనేది. నాన్న ఇప్పుడు ఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఉంటాయేమో, మీకు అర్థమైంది ప్యాటర్న్. నేను ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తే మీరు చెప్పేస్తారు, సార్ ఇంతేనా సార్ సిరీస్ అని. ఇంత మించి ఏం లేదు మా సిరీస్. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ చూడమ్మా, ఆర్ యుఎక్స్ ఏ డి క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఆప్షన్స్ ఏ ఎఫ్ బి జి సి హెచ్ డి ఐ. ఇక్కడ ఎంత గ్యాప్ వస్తుంది అంటే మామూలుగా రెండు రాసుకోవడం టైం వేస్ట్ కదా. ఆర్ తర్వాత యు ఎన్ని లెటర్ వస్తుంది, ఆర్ఎస్టి టూ వచ్చేసేసింది, యు విడబ్ల్యూ ఎక్స్ వచ్చేసేసింది. సో లాస్ట్ డి తర్వాత ఏం రావాలి, ఏబి, అంతే కదా. ఏబి ఎన్నో లెటర్ ఇక్కడ వచ్చేది. సరే ఇక్కడ పెరుగుతూ వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, క్యూఆర్ ఎస్టి యు విడబ్ల్యూఎక్స్ పెరుగుతూ వస్తుంది. పెరుగుతుంది నాన్న, ముందు చెప్తా. ఆర్ఎస్టియు విడబ్ల్యూఎక్స్ వైజెడ్ఏ